ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి చూడొచ్చు కదా. ఈ రోజు విషయం ఏంటంటే, మా బావ అయితే రేపు కాకుండా ఎల్లుండి అయితే డ్యూటీకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి మంచిగా చేసి పెడితే ఇంకా తీసుకెళ్తాడు కదా. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులైతే హోమ్ ఫుడ్ మిస్ అవ్వకోకుండా ఇలాంటివన్నీ తినడానికి ఉంటాయి అని చెప్పేసి ఇంకా పచ్చళ్ళు అయితే ఎప్పుడు నార్మల్గానే తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా తినడానికే వచ్చినప్పుడల్లా ఒక్కొక్క వెరైటీ చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు అయితే కొంచెం రవ్వ లడ్లు, సున్నుండలు, కొన్ని చక్రాలు అయితే చేద్దాం అనుకున్నాను. నైటే ఇంకా పప్పు చెక్క కూడా చేసేసి పెట్టేశాను అనమాట. ఒక్కొక్కటిగా చేసేసుకున్నాం అనుకోండి, టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది కదా. ఇంకా మా బాబుని పట్టుకుని ఆ టైంలో గబగబా చేసుకోలేకపోయాను అనుకోండి, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్లకుండా అలాగే వెళ్ళిపోతే ఎందుకో మనసు అయితే అస్సలు ఒప్పదు. అలాగే ఏమీ ఇచ్చి పంపలేదే అని చెప్పేసి ఇంకా అలాగూ గిల్టీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. అందుకనే కొంచెం టైం ఉన్నప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకా టైం కుదిరితే ఇంకా చేయొచ్చు. కానీ మా బావ ఈ తీసుకెళ్ళడమే చాలా ఎక్కువ. తనమైతే వాళ్ళు ఎక్కువ తీసుకెళ్ళడం అనమాట. నీకు అంతా ఇది ఎందుకు శ్రమ, వద్దులే అంటూ ఉంటాడు. ఇంకా మా బాబునైతే మా బావ చూసుకుంటూ ఉంటుంటే, ఇక్కడైతే నేను రవ్వ లడ్ల కోసం అయితే ఇంకా రవ్వ, కొబ్బరి అవన్నీ నెయ్యిలో మంచిగా వేపేసేసుకుని ఇంకా చక్కెర కూడా కలిపేసి ఇంకా పాలు కూడా పోసేసి ఉండలు అయితే చేస్తున్నాను అనమాట. ఇవైతే ఎక్కువ రోజులేమి నిల్వ ఉండవు. వెళ్ళిన తర్వాత ఒక 10 days, ఇంకా అలా 15 days, ఇంకా 20 days అంటే ఇంకా ఎక్కువ అనమాట. ఇంకా అన్ని రోజులు కూడా ఉండవులేండి. ఇంకా గబగబా ఏదో ఒకటి తలవకుండా తీసుకుంటే అయిపోతుంది కదా. ఇంకా ఉండలు అవన్నీ చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా సున్నుండలు కూడా చేస్తున్నాను. ఈ సున్నుండలు అయితే మొత్తం నేను ప్రొసీజర్ ఏమి నేను చేయలేదన్నమాట. ముందులే మా అమ్మ అయితే మినువులు మంచిగా ఫ్రై చేసేసి వాటిని చల్లారిపోయిన తర్వాత ఇలా పొడిలాగా చేసి ఇచ్చిందనమాట. ఇంకా దానిలోనే కొంచెం బెల్లము, కొంచెం ఇలాచీ పౌడరు, ఇంకా నెయ్యి వేసుకుని మంచిగా ఉండలు అయితే చేసేసుకోవడమే. నార్మల్గా బెల్లం పాకం తీసి కూడా ఉండలు అయితే పడతారు. నాకెందుకో అలా నచ్చదు. ఇలా హెల్తీగా కొంచెం నెయ్యి ఎక్కువగా వేసి ఇలా ఉండలు చేసామనుకోండి, డైలీ ఒకటి తిన్నా చాలు, మంచిగా హెల్తీగా ఉంటారు కదా. ఇక్కడైతే నేనైతే ఉండలు చేసుకుంటుంటే మా బావ దగ్గర నుంచి వచ్చేసి వీడు చూసారా ఎలా వెనకాల కబోర్డులు మొత్తం లాగేస్తున్నాడు. ఇంక ఇలాగే తిరిగాడులేండి. ఈ రోజైతే కొంచెం ఏమి ఇసుకీ లేదు. నేను కూడా పని చేసుకుంటున్నానని వాడికి అర్థమైందో ఏమో, అలాగే వెనకాల తిరగటము, నేను ఏదన్నా ఇస్తే తినడము, ఇంకా అంతేగాని ఆడవడము, అక్కడ ఎత్తుకోమనడం అలా ఏమి లేదు. నార్మల్ డేస్లో అయితే ఎత్తుకోమని చెప్పేసి ఫుల్ సతాయిచ్చేసేస్తాడు. ఈ రోజైతే అంత సతాయించడం కూడా ఏం లేదు. పాపం తనే ఆడుకున్నాడు అనమాట. వాళ్ళ డాడీకి చేసి పంపుతున్నానని వాడికి కూడా అర్థమైపోయినట్లుంది. ఇంకా సున్నుండలు కూడా చేసేసి ఇంకా మంచిగా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా చక్రాలు చేద్దామని చెప్పేసి ఇంకా చక్రాలకు కూడా కలిపేస్తున్నాను అనమాట. లాస్ట్లో చక్రాలు చేద్దామని చెప్పి పెట్టేశాను. ఎందుకంటే ఫస్ట్ ఇవన్నీ చేసేసుకున్నాం అనుకోండి, ఈ చక్రాలు చేసేటప్పటికే చాలా టైం అయితే పెట్టేస్తుంది. కాబట్టి ఇవైతే కొంచెం సింపుల్గా ఒక 1/2 అవర్లో అయితే ఆ 2 అయిపోయినాయి అనమాట. ఇంకా ఆ 2 చేసి పక్కన పెడితే ఇంకా అవి కూడా కొంచెం రవ్వ లడ్లు, సున్నుండలు చేసేటప్పుడు ఎక్కువ టైం అయితే పట్టలేదులే. కానీ ఈ చక్రాలకు కలిపి చక్రాలు మొత్తం ఫ్రై చేసేటప్పటికి ఈవినింగ్ 4, 5 అయితే అయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చి అవన్నీ ప్యాక్ చేసేయాలి. ఇంకా త్వరగా పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. రేపు మార్నింగే మళ్ళీ ఊరు కూడా వెళ్ళాల్సింది ఉంది. అందుకని ఒకరోజు ముందలే మొత్తం రెడీ చేసేసి పెట్టేసేసాను. ఊరి నుంచి రాగానే ఇంకా బ్యాగులు అయితే ఇంకా సర్దేసుకోవడమేనమాట. మా బావ ఈసారి మా బావ దగ్గర లగేజ్ కూడా ఏం లేదు. కొన్ని బట్టలు తను తీసుకొచ్చినాయి అని అవే ఉన్నాయి అనమాట. అవి బ్యాగ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే మా బాబు ఈ పిండి వంటలకు అన్నీ నేను సిద్ధం చేసుకుంటుంటే వాడైతే నేను కడిగిన అంట్లన్నీ తీసుకొచ్చి ఇల్లు మొత్తం వేసేసాడు అనమాట. పేపర్లన్నీ చింపి అన్నీ అసలు కబోర్డులన్నీ తీసేసి మొత్తం ఎలా చేశాడంటే అలా చేశాడు. ఈ పని అంతా ఒక ఎత్తు అయితే మా బాబు చేసిన అల్లరి మొత్తం సర్దుకోవడానికి నాకైతే గంట పట్టేసింది అనమాట. వీడితో అలా ఉంటుంది. ఏదో ఇంకా ఇంట్లో పని చేసుకుంటున్నాం కదా, ఏడిపికోకుండా ఏదో చేసుకొని ఇచ్చాడు అని చెప్పేసి వదిలేయటమే. కానీ లేకపోతే వాడికైతే 2 దెబ్బలు బాగానే పడేవి అనమాట నా చేతిలో. ఇక్కడైతే బియ్య పిండిలో ఇంకా శనగ పిండి మొత్తం వేసేసి కలిపేసేసుకుని ఒక్క వాయేనమాట నూనెలో వేసింది. నూనె మొత్తం పొంగిపోయింది అనమాట. ఇక్కడ ఉన్న పనిలోనే మళ్ళీ ఇంకో డబల్ పని అయితే అయిపోయింది. ఆ నూనె అంతా తుడుచుకుని ఆ పొయ్యి అంతా జిడ్డుగా అసలు ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది. ఏదైనా ఇంట్లో పిండి వంటలు స్టార్ట్ చేసామంటే ఇలాగే అవుతూ ఉంటాయి కదా. చూడండి, నూనె మొత్తం అసలు ఇయ్యటమే ఆలస్యం ఎలా పొంగిపోయిందో. చాలా నూనె అయితే వేస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా వేస్ట్ అవ్వటం పక్కన పెట్టేసి ఈ పని అంతా చేసేటప్పటికి నడుములు అయితే పోతాయి కదా. ఇంకా మొత్తం స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ముందర అదంతా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఎక్కడ మా బాబు వచ్చేసి ఎక్కడ చేయి పెట్టేస్తాడని ఇది ఒక పక్కన టెన్షన్ అనమాట. వాడితో పెద్ద టెన్షన్ అయిపోయింది. ఇంకా వాడైతే చిన్నపిల్లడు కదా, వాడికి ఎంత చెప్పినా వాడికి తెలియదు కాబట్టి ఇంకా వాడిని మనం రాకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడైతే మా బాబు కొంచెం దానిలో హెల్ప్ అయితే చేస్తున్నాడు అనమాట. ఎంత హెల్ప్ చేసినా వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి. మా బాబు అయితే వెనకాలే తిరుగుతూ ఉన్నాడు. సర్లే ఇంకా వాడిని చూసుకుంటూ ఇక్కడ కొంచెం అయితే ఏదో ఒకటి చేసుకుంటా ఇక్కడ ఫస్ట్
మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు చక్రాలు కాలుస్తుంటే చాలా టైం అయితే పట్టేస్తుంది అనమాట. ఒక్కొక్క చక్రాలు తీయడానికే అట్లేదన్నా ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది ఒక్కొక్కటి ఆపడానికే. ఇంకా అలాగోలా అసలు నుంచుని కాసేపు కూర్చుని మా బాబుని చూసుకుంటూ ఇంకా అలాగే చక్రాలన్నీ ఇంకా ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా కారపొడి కోసం అయితే ఇటు పక్కన చక్రాలు పెట్టేసి కారపొడి కోసం కూడా మొత్తం ఫ్రై చేసేస్తున్నాను. ఏం లేదులేండి, కారం కోసం అయితే ఎండుమిర్చి, కరివేపాకు అయితే ముందలే మంచిగా నీట్గా కడిగేసి ఎండబెట్టేసి పెట్టేసుకున్నాను. ఇంకా అవన్నీ ఫ్రై చేసుకుని చల్లారిపోయిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకోవడమే. ఇంకొకసారి ఇలా నుంచోవడం ఎందుకు, ఇటు చక్రాలు ఎటు చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకో పక్కన అటు కూడా ఇంకా కారపొడి కోసం అయితే మొత్తం ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా చక్రాలు అవుతానే ఉంటాయి, ఇటు పక్కన ఏదో పని చేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఎక్కువ టైం అయితే ఇంకా కిచెన్లో ఉండే అవసరం అయితే ఉండదు కదా, ఎటు ఒక్కొక్కటి అయిపోతానే ఉంటాయి ఇలా అని చెప్పేసి ఇంకా కారపొడి అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఫ్రై చేయటం అయితే కొన్ని నూగులు, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు మొత్తం కొంచెం నూనె అయితే వేసుకుని మొత్తం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇంకా చల్లారిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని మంచిగా మిక్సీ పట్టేసుకోవడమే. ఫస్ట్ స్టార్టింగ్లో వేడి అన్నంలో ఇది వేసుకుని తిన్నాం అనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్ అయితే ఇంకోండి నేను చేసినవి అన్నీ ఇప్పటికైతే అయిపోయినాయి అనమాట. ఇంకా ఇల్లంతా క్లీనింగ్ కూడా చేసుకున్న తర్వాత కొన్ని ఇంకా అంట్లు అయితే ఉన్నాయి. ఇంకా అవి కూడా నైట్కి అయితే మంచిగా ఇంకా తుమ్మేసుకుని ఇంకా కూసేపు అలా బయటకు అయితే వెళ్ళాలి. నిన్న చేసిన పప్పు చెక్క అయితే ఇలా వచ్చిందనమాట. ఇంకా మా బాబుని పెట్టుకుని మా బావ కోసం అయితే ఇంకెంతో కష్టపడేసి చేశాను. మళ్ళీ ఎప్పుడో ఒక 6 మంత్స్కి 7 మంత్స్కి వస్తారు కదా, ఇంకా హోమ్ ఫుడ్ అయితే మిస్ అవ్వకుండా మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.